ఎందుకు సార్ మరి ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో ఎంఐఎంతో మీ జర్నీ సాగింది, టీడీపీతో సాగింది. ఈ టీడీపీ సాగే క్రమంలో మీకు ఎన్నో ఆఫర్స్ వచ్చుంటాయి అనుకుంటా కదా, ఇతర పార్టీలు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, ప్రోటోకాల్ ఇస్తాం, పైసలు ఇస్తాం, పదవి ఇస్తాం అని. సో ఎక్కడా బెండ్ కాకుండా నమ్ముకున్న టీడీపీ జెండాని ఇన్నేళ్లుగా మీ భుజం మీద పోసుకొని స్థానిక ప్రజల, జూబ్లీహిల్స్ ప్రజల గురించి కొట్లాడుతున్నారు అంటే, సో ఏంది మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ అని అంటే? దీనికి ఒక లాంగ్ ఆన్సర్ ఇస్తా. భారతదేశంలో ఒక సామాన్యుడికి రాజకీయంలో పాల్గొనే అవకాశం ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ కాలంలో వచ్చింది. అప్పుడు ఏంటంటే స్వతంత్రమే జయంలాగా పెట్టుకొని అందరు కూడా పనిచేసి స్వతంత్రం తెచ్చుకున్నారు. అప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళంతా కూడా ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియన్ పాలిటీషియన్స్. అవును, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ దేశం, తర్వాత స్వతంత్రం వచ్చింది, తర్వాత దేశం ముందుకు వెళ్ళింది, తర్వాత రెండో జనరేషన్ పాలిటీషియన్స్ వచ్చారు. వాళ్ళది ఏముండే ఆబ్జెక్టివ్, దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు, మా పొలిటికల్ పార్టీ ముందంజలో ఉండాలి అనేది. అంటే పర్సనల్ ఎజెండా మా పొలిటికల్ పార్టీ దేశం మొత్తంలో మేమే ఉండాలా, మేమే అగ్రస్థానంలో ఉండాలని వాళ్ళు చేసాం. అది అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర టుడే వీఆర్ హ్యావింగ్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ పాలిటీషియన్స్. సో ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు లేటెస్ట్ పాలిటీషియన్స్కి ఏంటంటే దేశం నాశనం అయిపోయి మన పొలిటికల్ పార్టీ నాశనం అయిపోయింది, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ మేము బాగుపడితే చాలు అనేది ఎక్కువ మోతాదులో ఇట్లానే ఉంది. ఇలాంటి పరిస్థితిలో కూడా ఇవాళ తెలుగు వాళ్ళ గురించి ఆలోచించి, తెలుగు వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే అది చంద్రబాబు నాయుడు. 24 గంటలలో 24 గంటలైన పార్టీ గురించి, తెలుగు వాళ్ళ గురించి, తెలుగు వాళ్ళ అభివృద్ధి గురించి, తెలుగు వాళ్ళు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ నంబర్ 1 స్థానంలో ఉండాలి అనే పని చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన ఒక విజనరీ. అప్పుడు ఆయన 2020 విజన్ అంటే అందరు నవ్వినరు, కానీ ఇవాళ అది వాస్తవం కదా, వాస్తవంగా మారింది. అదే విధానంగా ఇప్పుడు 2047 అనే కొత్త విజన్ మీద పనిచేస్తాను. మళ్ళీ అలాంటి లీడర్ దగ్గర పనిచేయడం నా అదృష్టం అనుకుంటా, కానీ నేను ఆయన వదిలేసి వేరే పదవుల కోసమో వేరే పార్టీలలో ఎందుకు వెళ్తా? ఎప్పుడు మీకు ఆలోచన రాలేదా, నా వ్యాపారాలు డెవలప్ అవుతుండే, లేదంటే నా ఫ్యామిలీ బాగుపడుతుండే? అవి ఎట్లా అయితే అండి, ఇప్పుడు అన్నింటినీ తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో నేను బిజినెస్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు, ఎందుకంటే మనకు తిండి పెట్టేది అదే కాబట్టి మన ఫ్యామిలీని చూసుకునేది కూడా మన బిజినెస్, ఆ బిజినెస్ ఇన్కమే తప్ప దాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. కానీ ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ సిబిఎన్ ఫాలోవర్. ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ మెంబర్ ఆఫ్ ది టీడీపీ ఫ్యామిలీ. ఇవాళ ప్రపంచ స్థాయి నాయకుడు అంటే నా ప్రకారంగా మార్టిన్ లూథర్ కింగ్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వీళ్ళు కాదు. నా ప్రకారంగా టుడేస్ వరల్డ్ లీడర్ ఇస్ చంద్రబాబు నాయుడు. ఆయన కింద నేను పని చేస్తున్నా అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. సార్, ఇతర ముఖ్యమంత్రుల్లో మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక మాటలో ఏం చెప్తారు? ఈజ్ అ విజనరీ. ఏదైనా కూడా ప్రజలకి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొత్త సంపాదన సృష్టించే తెలివి, ఆ హార్డ్ వర్క్ కేవలం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. మీరు ఇప్పుడు చూడండి, ఎంతమంది సీఎంలైనా ఎంతోమంది వచ్చారు, డైనామిక్ అన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ అన్నారు, అయినా కూడా ఈయన ముందు ఫెయిల్ అయిపోయింది. భారతదేశంలో ఎక్కడైనా కూడా ఒక పరిస్థితి ఎట్లుండేదంటే, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంత బిజీ ఉండి ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాను. ఇవాళ బీజేపీ ఎదిగి ఆయన పిఎం అయింది కాబట్టి ఇవాళ వాళ్ళు రెగ్యులర్ కలుస్తున్నారు. కానీ అంటే మీరు ఊహించండి, గుజరాత్ సీఎంకే అపాయింట్మెంట్ దొరకలేదు ఆంధ్రప్రదేశ్ ఒకనొక సందర్భం. సో దట్ మీన్స్ టీడీపీ గురించి మాట్లాడడం బాగా చెప్తున్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ని కాదని చెప్పి, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ని కాదని చెప్పి, జూబ్లీహిల్స్లో అది కూడా ప్రత్యేకంగా ఒక రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని టీడీపీ నుంచి ప్రత్యేకంగా జూబ్లీహిల్స్లో మీకు ఓటేయాలి అని అంటే ఆ నియోజకవర్గ ప్రజలు మీ వ్యక్తిగతాన్ని చూసి ఓట్లేయాలా, పార్టీ విధానాన్ని చూసి ఓట్లేయాలా? చూడండి, ఇప్పుడు ఎవరినైనా ఈ డెమోక్రసీలో ఎవరినైనా ఓటేయండి అంటే యు ఆర్ మోటివేటింగ్ దెమ్. మోటివేట్ చేసి మనం ఓటేయమంటాం. మోటివేట్ చేసానికి బలమైన కారణాలు ఏముంటాయి? ఫస్ట్, మీ పార్టీ అధినేత ఎవరు, ఆయన చూపించే అభివృద్ధి ఏంటి, విధానం ఏంటి, తర్వాత మీ క్యారెక్టర్ ఏంటి, మీ ఆలోచన ఏంటి,
మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, మీకు ఎలాంటి వ్యసనాలు ఉన్నాయి, లేకపోతే మీరు అందుబాటులో ఉంటారా ఆయన లేదా, ప్రొఫైల్ ఏంటి, మీరు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో 100% ఫస్ట్ పాయింట్ మా అధినేత నంబర్ 1 ఇన్ ద వరల్డ్ చంద్రబాబు నాయుడు. సెకండ్, ఆయన ఆలోచన విధానం, ఈజ్ అ విజనరీ. ఇవాళ ఒట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి ఆలోచించడం లేదు ఆయన. ఆయన ఏమంటారంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా నంబర్ 1 పొజిషన్లో ఉండాలా, నంబర్ 1 పొజిషన్ ఉండాలి. ఎవరైనా ఉండనివ్వండి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ గుజరాత్ ఎక్కడైనా ఉండనివ్వండి తెలుగు వాళ్ళు. కానీ నేను ఆలోచన చేసేది ఏంటంటే ప్రపంచంలో నంబర్ 1 హయ్యెస్ట్ జీడిపి, హయ్యెస్ట్ ఇన్కమ్ ఉండే గ్రూప్ అంటే తెలుగు వాళ్ళు ఉండాలి. ఇది ఆయన ఆలోచన. తర్వాత ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ రూల్ తర్వాత ప్రజలందరూ విసిగిపోయినారు. బీఆర్ఎస్ అంటే విసిగిపోయినారు. ఒక్కొక్కటి స్కామ్లు బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు దాంట్లోనే పతనం అయిపోతుంది వాళ్ళది. సెకండ్, 1.5 ఇయర్లోనే ఇవాళ జనరల్ పబ్లిక్లో నిరాశ అనేది వచ్చింది. కాంగ్రెస్ రూల్లో మేము ఏదో వీళ్ళు సాధిస్తారు, ఏదో మనం అభివృద్ధి చూపిస్తారు అనుకున్నాం, కానీ ఫెయిల్ అయిపోయాను. రియల్ ఎస్టేట్ అవుట్ అంటారు కదా, పేరుకే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఇక్కడ రిమోట్ కంట్రోల్ ఉంటుంది, ఆయన చెప్పినట్టే ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు అని అంటారు. సో ఎట్లా చూస్తారు? ఇవన్నీ కూడా టీ షాపుల దగ్గర, బడ్డీ కొట్టు దగ్గర మాట్లాడే మాటలు తప్ప ఎవరైనా ఎందుకు ఫాలో అవుతారండి చెప్పండి. ఇవాళ నాతో అందరూ ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్, మోదీ గవర్నమెంటే చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది అంటే అది నమ్మాలన్నా మరి మేము? కాదంటారా? అంటే కింగ్ మేకర్, రూల్ మేకర్, కింగ్ మేకర్ ఉండదు, అట్లా ఏం ఉండదండి. యూ హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడు కూడా ఎదురైనప్పుడు వెళ్ళి కాళ్ళకి దండం పెడతా. ఆయన ఒక రోజు ఆపి నన్ను ఏమన్నాడంటే, యు ఆర్ నాట్ మై ఫాలోవర్, మనం అందరం సహచరులం, వీఆర్ ఆల్ కొలీగ్స్ అన్నాడు. ఇంత పెద్ద మనిషి ఈ మాట నాతో అంటే మరి ఏమనిపిస్తుంది సార్ ఆ వ్యక్తిని కలిసినప్పుడల్లా? మీరు ఏదో ఒక మోటివ్ తీసుకుంటారు కదా అతని నుంచి, ఏమనిపిస్తుంది? ఎలాంటి? నాకు ఆయన చూస్తే నాకు అనిపిస్తుంది ఇంత డిసిప్లిన్డ్ పర్సన్, ఇంత విజనరీ ఆలోచనలు ఉన్న మనిషి అసలు ఈ భూప్రపంచంలో ఎట్లొచ్చిండని నాకు చాలా. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా సెల్ఫిష్ పాలిటీషియన్స్, కరప్ట్ పాలిటీషియన్స్, మారల్స్ లేని పాలిటీషియన్సే మన చుట్టుపక్కల అన్ని పార్టీలలో కనిపిస్తారు తప్ప ఈయన ఫ్యామిలీని వదులుకొని అన్ని వదులుకొని ఎప్పుడు చూసినా కొత్త అభివృద్ధి చేయాలనే ప్రయత్నం. ఇప్పుడు మీకు తెలిసిందే 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మట్టి కొట్టుకుపోయింది అని చెప్తారు. వాస్తవం అది. ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫెయిల్ అయింది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, బిజినెస్ కొలాప్స్ అయిపోయింది, కొత్త సంపాదన లేకుండా అయిపోయింది, కరప్షన్ అన్నిట్లో మీకు సారాలో కానీ, ఇసుకలో కానీ, మైనింగ్లో కానీ, బిజినెస్లలో ఏదైనా కూడా చూసుకోండి కరప్షన్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ది కరప్షన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అది అయింది. దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన కొత్త ఇవి అభివృద్ధి తేవాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఆంధ్రప్రదేశ్లో, ఇట్స్ వెరీ వెల్కమ్ సైన్ కదండి. దానికి ఇంకా దానికి మించింది మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత బాగా చేస్తాడంటే, నేను చెప్పేది ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ప్రజలకి ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది వద్దు అనే వాళ్ళంతా వాళ్ళే చెప్పే పరిస్థితికి తెచ్చే విధానంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఏది కూడా మాకు ఫ్రీ వద్దు, మాకు పనిచేసే దారి చూపిండి, మేము ఆ రెక్కలు విధానాన్ని మెరుగుపరిస్తే వాళ్ళే చాలు, మాకు అదే అవసరం లేదన్నట్టు, మాకు ఉచిత పథకాలు వద్దు, మాకు ఇట్లా ఈ సోమరిపోతనం వద్దు అనేసి జనాలు చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్. సార్ మాకు సార్ ఇప్పుడు మీకు ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు చెప్పండి. ఒకవైపు ఏమో సంవత్సర కాలంలో మేము ఇచ్చిన హామీలు పూర్తి చేసినామని కాంగ్రెస్ ఖాయం దువ్వుతుంది, ఒకవైపు ఏమో కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి అక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్దే కాబట్టి మేమే గెలుస్తామని బీఆర్ఎస్ అంటుంది. ఒకవైపు ఏమో లేదు ఈసారి మాకు ఓటింగ్ శాతం పెరిగింది, క్యాండిడేట్ని నేనే, గెలుపు కూడా నాదే అని చెప్పి ఒకవైపు బీజేపీ అభ్యర్థి మాట్లాడుతున్నాడు. సో ఈ ముగ్గురి వ్యక్తుల్ని కాదని మీరు బయటపడాలి అని అంటే మీ ఓవర్కమ్ ఎలా ఉండాలి, మీ హార్డ్ వర్క్ ఎలా ఉండాలి, మీ అంటే టైం టేబుల్ ఎలా ఉండాలి, కార్యాచరణ ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే బయటపడతాం అనుకుంటున్నారు మీరు? చూడండి, ఇప్పుడు ఓట్ బ్యాంక్ అనేది ఎప్పుడైనా కూడా పార్టీస్కి ఫస్ట్ కుల రాజకీయాలు మన దగ్గర మెయిన్ ఇండియాలో ఫస్ట్ వచ్చేది కుల రాజకీయాలు. తర్వాత మనం చేసిన అభివృద్ధి చేసాం గతం. సెకండ్ థర్డ్ పాయింట్ ఇస్ మనం చేయబోయే అభివృద్ధి,
ఫ్యూచర్ ఇప్పుడు అన్ని రకాల పాలన చూసుకుంటారు తెలంగాణ వాళ్ళు. ఇవాళ మీరు ఎక్కడెళ్ళి ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం హయాంలోనే బాగుండేది సార్ మన రాష్ట్రం అంటున్నారా? అన్ని దగ్గర అంటున్నారు. నేను చెప్పేది కాదు, మీరే మైక్ పట్టుకొని తిరగండి గల్లీలలో బస్తీలలో, మీకు అదే చెప్తారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే అభివృద్ధి జరిగింది. కానీ ఎందుకు సార్ అంటే ఇప్పుడు రేపు మీరు ఒకవేళ కంటెస్ట్ చేయాలన్నా గతంలో మీరు ఎంఐతో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ అంశం ఏమన్నా కలిసి వచ్చే అంశమా? ఎందుకంటే జూబ్లీహిల్స్ అంటేనే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మైనార్టీస్ ఉంటారు కదా, సో అదేమన్నా కలిసి వచ్చే ఆ అంశం ఎట్లుంటుంది మీకు? మైనార్టీ ఫ్యామిలీస్ తోటి మీకు రిలేషన్ ఎట్లుంటుంది? చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా కూడా, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినా అండి. నేను చదివింది కూడా సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ హ్యాబిట్స్. దాంట్లో 60 స్టూడెంట్స్లో 40 మంది ముస్లిం స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా నాకు వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి రిలేషన్షిప్ ఉంది. మాకు ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అనేది ఆ భేదాలు లేవు. ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలో వచ్చే అన్ని క్లిప్పింగ్స్ తర్వాత మీ న్యూస్ చూసి ఈ అవేర్నెస్ అనేది, కమ్యూనల్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది తప్ప దానికంటే ముందు ఎక్కడుందండి? ఇది ఇంత దరిద్రమైన పరిస్థితి లేదు. కానీ ఇవాళ కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ అందరూ కూడా నన్ను భాయ్ అని పిలుస్తారు, బ్రదర్ అని పిలుస్తారు. ఎప్పుడైనా కూడా నాయుడు సాబ్ ఫోన్ చేయగానే 5 నిమిషాలు వస్తాడు. నాకు ఒక బిరుదు కూడా పెట్టిండు ఆయన, 108 అని. ఎప్పుడు ఫోన్ చేసినా 5 నిమిషాల్లో వస్తాడు, అంబులెన్స్ లెక్కన వచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు. కానీ ఎట్లా సార్, మీరు ఎప్పుడూ అధికారంలో లేరు, ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు, పోటీ చేయలేదు. ప్రజా సమస్యల్ని నేను ఎన్నడన్నా మీకు అనిపించిందా సార్, నేను నా లాంటి వ్యక్తి ఒక అసెంబ్లీలో ఉండాలి, సమస్యల మీద మాట్లాడాలి, వాళ్ళని పరిష్కరించాలి అని ఆ సందర్భాలు, అలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా అనిపించినాయి? ఇప్పుడు ఏ పాలిటీషియన్ కూడా, ఎవరైనా పాలిటిక్స్లో పాల్గొనే వాళ్ళకి అందరు కూడా అదొక కళ. ఏదో ఒక రోజు నేను ఎమ్మెల్యే అవ్వాలా, ఎంపీ అవ్వాలా, మినిస్టర్ అవ్వాలా, ఏదో ఒకటని. కానీ ఇక్కడ ఏంటంటే స్వహాగా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, అది కూడా ఎల్ఎల్బి చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్. తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడే పద్ధతి ఒకటి ఉంది, విధానం. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం మనం, వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇవాళ నేను కార్పొరేటర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కానీ ఐపీఎస్ ఐఏఎస్లు ఎవరైనా కూడా నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. నేను అడగగానే అపాయింట్మెంట్ ఇస్తారు, నేను చెప్పిన పని చేస్తారు. ఎట్లా సాధ్యమైంది మీకు రాజకీయాల్లో ఇదంతా? బీయింగ్ నాన్ కరప్ట్, ఇంపార్షియల్. ఏదో స్వార్థం కోసం పని చేయం మనం, అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల కోసం పనిచేస్తాం తప్ప దీంట్లో మనం ఈ పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే వేరేవాడిని ఇబ్బంది పెడితే వాడు ఇదవుతాడు, నేను బాగుపడతా అనే టైప్లో మనం ఎప్పుడు కూడా పనిచేయాలి. జీవీజీ నాయుడు గారు నాన్ కరప్టివ్ అని అంటే, ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు, అడిగిన వ్యక్తి తన వంతు సాయం చేస్తూ ఉంటాడని ప్రధానంగా వింటుంటాం మనం. సో ఆర్థిక వనరులు లేదంటే ఈ పాలిటిక్స్లో ఉన్నారు, ఖర్చులు కానీ మంచి ఇచ్చడు ఉంటాయి. ఎట్లా సంపాదించుకుంటున్నారు? ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈయనకు? నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్, తర్వాత నా చిన్న బిజినెస్ 2-3 ఉన్నాయి, దాని మీదే నేను చేసుకుంటాను. నాకు ఒకటేంటంటే, నాకు ఖర్చులు తక్కువ. ఎన్నికలు రాబోతున్నాయి, ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క అభ్యర్థులు కోట్లలో వ్యవధిలో ఖర్చు పెడతారు. మరి ఆ లెక్కను చూసుకుంటే నాయుడు గారు ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ పైసలు ఎక్కడి? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భారతదేశం కాన్సెప్ట్ అనేది మర్చిపోయారు ప్రజలు. ఇది ఒక డెమోక్రసీ. ఇక్కడ పోయి మనం ఓట్లు కొనొద్దు. ఆ డబ్బుల విషయం ఎందుకు వస్తుంది? ఎందుకు కొనాలి మనం ఓట్లు? అంటే ఓట్లు కొంటే గెలుస్తారా? అదే కాన్సెప్ట్ నడుస్తుంది కదా, తప్పది. అదొక ప్రచారం అంతే తప్ప వుడ్ బి పాలిటీషియన్స్ని దూరం చేయాలని చెప్పి డబ్బులు ఇంత అయితే అంత అయితే అంటారు. కానీ వాస్తవంగా ఎందుకైతే అండి అంత ఖర్చు ఎందుకు అవుతుంది? మీ బూత్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ భోజనాలు ఖర్చులు, వాళ్ళకి చిన్న ఖర్చులకు తప్ప మీ ప్రచారం ఖర్చులు, రథాలు, పాంఫ్లెట్లు, జెండాలు, ఇవన్నీ ఫ్లెక్సీలు, ఇవన్నీ తప్ప కొన్ని దగ్గర ఏమవుతుందంటే జస్ట్ మోటివేట్ కొంతమందికి సారా ప్యాకెట్లు, చిన్న బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారు తప్ప మీకు కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు అవుతుందండి? ఓట్లు కొంటున్నారా మీరు? మీరు నిజంగా ఓట్లు మీరు కొంటే అవి చూడాలన్నా కూడా నెలకు ఇంతో అంత అని ఉండాలి కదా, దానికి సంబంధించిన ఎక్కడి నుంచి బడ్జెట్ తీసుకొస్తారు అంటున్నా, ఎట్లా సాధ్యం అవుతుంది అంటున్నా? నేను సంపాదించింది డబ్బు నా దగ్గర ఉంది కదా, నాకు ఖర్చులకు సరిపోతాయి, నేను ఎలక్షన్ పోరాడాలన్నా కూడా సరిపోతాయి. ఇంకా కాకుండా చాలామంది కూడా ఎలక్షన్స్లో వెల్ విషర్స్ వచ్చి కూడా డొనేషన్స్ ఇస్తారు. కొంతమంది అయితే రూపాయి లేకుండానే మీకు వస్తుంది, వెల్ విషర్స్ ఇస్తారు, ఈసారి నేను ఒకటి నేను చాలా క్లియర్ చెప్తున్నా, నాకు వెల్ విషర్స్ డొనేషన్స్ ఇచ్చినా ఇవ్వకున్నా
నా పొలిటికల్ ఫైట్ నేను ఫైట్ చేస్తా, నా ఎలక్షన్ అంత క్యాంపెయిన్ కాన్ఫిడెన్స్ నేను ఎట్లా చెప్తున్నారు? నేను చేస్తా. నాకున్న ప్లానింగ్ టైం టేబుల్ అదంతా చేసుకున్నారా? ఎవ్రీథింగ్ ఇస్ దేర్. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా నేను. అందరి సమస్యలు చెప్పండి. ఈ గురించి మేము విన్నది ఏంటంటే సార్, మీరు ఇంటర్వ్యూకి వస్తారని చెప్పి ఒక మీ కాన్సెన్సీ ఓటర్కి ఫోన్ చేసిన నేను, నాయుడు గారు వస్తున్నారు ఏంటి పరిస్థితి అంటే ఆయన మీ గురించి ఒక మాట అన్నాడు. మరి అది ఏందో మీరు ప్రిపేర్డ్గా అన్నారో లేదో నాకు తెలియదు. ఆయన ఏమన్నాడు అంటే ఈరోజు కాన్సెన్సీ చనిపోయిండు ఎమ్మెల్యే కాబట్టి మళ్ళీ ఏమన్నా ఓట్లు వస్తాయని కొత్త లీడర్లు వస్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జీవీజీ నాయుడు గారు, ఆయన ఉన్నా లేకున్నా గతం నుంచే కాన్సెన్సీలోకి వస్తాడు, మా గల్లీలోకి వస్తాడు, ఏం సంగతి అని పేరు పెట్టి పిలుస్తాడు, సచ్ ఎ ట్రెమెండస్ పర్సన్ అని చెప్పిండు. సో ఎందుకు ఆ వ్యక్తి అలా అనాల్సి వచ్చింది? మీకు పాలిటిక్స్ లేకున్నా ప్రజలలో నిరంతరం ఉండడం మీకు ఎట్లా సాధ్యమైంది? అదొక ప్యాషన్ అండి. ఎప్పుడైనా కూడా ప్రజల దగ్గర పోయి కలవటం, వాళ్ళతో కూర్చోటం, వాళ్ళతో మాట్లాడటం. ఎందుకంటే ఒక కత్తిని ఎప్పుడు చేస్తూ ఉంటేనే అది పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కడో మూలకు పెట్టి లాస్ట్ మినిట్లో తీసి మళ్ళా చేయాలంటే అది కష్టం. అది ఎప్పుడైనా కూడా నా సొంత ఆలోచన ఏంటంటే, ఎప్పుడైనా కూడా క్షేత్రస్థాయిలో మనం పనిచేస్తే తప్ప సమస్యలు మనకు తెలియవు. ఏదో మనం కూర్చొని ఏదో ఎవరో రాసిచ్చిన స్పీచ్ చదివి ఎవరో రాసిచ్చిన దీని మీద మనం చేయాలంటే అది కష్టం. మనకి ఎప్పుడైనా కూడా సపోజ్ మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా స్మార్ట్, చాలా షార్ప్, యాక్టివ్గా ఉంటారు. మీరు కరెక్ట్ సబ్జెక్ట్ మీద మాట్లాడకపోతే సెకండ్ టైం మీకు ఇంటర్వ్యూ దొరకదు. అలాంటిది ఇవాళ హైదరాబాద్ కలెక్టర్ కానీ, రంగారెడ్డి కలెక్టర్ కానీ, మరి మేడ్చల్, మల్కాజ్గిరి ఎక్కడైనా పోయినా నేను అడగగానే నాకు ఇమీడియట్గా నాకు అపాయింట్మెంట్ ఇస్తాను. ఎందుకంటే ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఈయన వచ్చి మాట్లాడేది వాస్తవాలు. అంతేగాని ఊరికే టైం పాస్ చేస్తానుకో, ఏదో మా టైం వేస్ట్ చేస్తానుకో రాడినా అనేది ఒక ఆఫీషియల్స్లో ఒక ఇది ఉంది.